హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 3rd జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూడండి, ఈరోజు మార్నింగ్ మనమైతే గ్యాప్ అప్ని చూసాము అండ్ గ్యాప్ అప్ అయిన తర్వాత నిఫ్టీలో ఫస్ట్ 3 క్యాండిల్స్లో కాస్త ట్రెండ్ నెగటివిటీని చూసాము, అవునా. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా 9:15 క్యాండిల్కే బై ఎంట్రీ వచ్చేసింది. అలాంటి టైంలో మీరైతే ఎంట్రీ తీసుకోకూడదు, ఓకేనా. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలండి? సో జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉండాలి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకుంటారు, అవునా. సో ఇక్కడ చూడండి 9:35 క్యాండిల్కి కలర్స్ మ్యాచ్ అయిపోయాయి కదా. సో మీరు ఒక 9:35 కానీ 9:40 క్యాండిల్ పైన అలా ఎంట్రీ తీసుకున్నా కూడా మీరైతే 400 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చండి ఈరోజు. సో సెలా లెవెల్ వరకు హోల్డ్ చేసినా కూడా మీరైతే 400 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ ఇక్కడ మధ్యలో కాస్త మనమైతే నెగటివిటీని చూసాము అండ్ కాస్త సైడ్ వేస్ని కూడా చూసాము, అవునా. ఒకవేళ ఇక్కడే కనుక మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తున్నప్పుడు ఎగ్జిట్ అయ్యారనుకోండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, ట్రయాంగులర్ ప్యాటర్న్. నేను మీకు దీని గురించి ఆల్రెడీ వీడియోలు చెప్పాను కదండి. ఒకవేళ ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యాక కూడా మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ నుండి మీరు ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ వరకు హోల్డ్ చేసినా మీరైతే 250 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకునే వాళ్ళు. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 24,132 నుండి 24,119. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,939 నుండి 23,917. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,739 నుండి 23,720 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 24,201 నుండి 24,215. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కూడా ఇమీడియట్గా మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 24,244 నుండి 24,312. ఈ రేంజ్లో నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కూడా మళ్ళీ రెసిస్టెన్స్ ఉందండి అండ్ ఆ రేంజ్ వచ్చేసి 24,348 నుండి 24,394. సో మనకైతే కంటిన్యూస్గా రెసిస్టెన్సెస్ ఉన్నాయి కదండి. సో రేపటి మార్కెట్లో కాస్త స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ట్రేడ్స్ని తీసుకోండి, ఓకేనా. ఒకవేళ కాల్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళైతే స్టాప్ లాస్ని అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఓకేనా. ఎందుకంటే ఈ కనిపిస్తున్న రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి ఎక్కడ నుండైనా మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అవునా. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో అండి, సో బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ మనమైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాం కదండి అండ్ అక్కడ నుండి కాస్త నెగటివిటీని చూసాము. అండ్ ఎప్పుడైతే 9:30 క్యాండిల్ ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ టచ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుండి కంటిన్యూస్గా హైయర్ సైడ్ వెళ్ళింది. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా 10:15 క్యాండిల్కి అయితే బై ఎంట్రీ వచ్చేసింది, అవునా. ఒకవేళ ఈ ఎంట్రీ ప్రకారంగా తీసుకున్నా కూడా మీకైతే 200 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చండి, ఓకేనా. అండ్ అలాగే చూడండి కాస్త హైయర్ సైడ్ వెళ్ళగానే అక్కడ నుండి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఫాలో అయింది. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా అయితే సెల్ ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఈ సెల్ ఎంట్రీలో మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటామండి? జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉండాలి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా మనకి రెడ్ కలర్లో ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఎంట్రీని మనము తీసుకుంటాము, అవునా. సో ఈ సెల్ ఎంట్రీని మనం కన్సిడర్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూడండి 12:30 క్యాండిల్కి మళ్ళీ మనకైతే బై ఎంట్రీ వచ్చేసింది. అండ్ ఈ ఎంట్రీ ప్రకారంగా మీరు ఒకవేళ తీసుకున్నా కూడా 377 పాయింట్స్ హైయర్ సైడ్ వెళ్ళింది, అంటే మీరు 350 పాయింట్స్ అయితే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకునే వాళ్ళు. ఒకవేళ ఈ రోజు ప్రకారంగా మనకైతే 2 ట్రేడ్స్ వచ్చాయి బ్యాంక్ నిఫ్టీలో. మార్నింగ్ ఒక బై ఎంట్రీ అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఒక మళ్ళీ కాల్ ఎంట్రీ వచ్చింది. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ కలిపిస్తే మీరైతే 550 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకునే వాళ్ళు, అవునా. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 51,480 నుండి 51,442. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 51,132 నుండి 51,086. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 51,042 నుండి 51,006 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 51,865 నుండి 51,979. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,186 నుండి
52,369 వరకు ఉంది. సో ఈ రేంజెస్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎంట్రీస్ తీసుకున్నప్పుడు కాస్త స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. ఓకేనా? సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.